హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ పుష్ప 2 ట్రైలర్ రివ్యూ. ఎక్కడా లేని హడావిడి చేస్తూ పాట్నాలో రిలీజ్ చేసిన పుష్ప 2 ట్రైలర్ చూసిన ట్రేడ్ పండితులు ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తున్నారు: క్రిన్స్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అని. అవును, మనకు తెలుసు కదా, పార్ట్ 1 అదేదో కోవిడ్ టైంలో లక్కులో హిందీలో ఆడేసింది, కానీ తెలుగులో ఒక్క టెరిటరీలో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వకుండా లాసులు తెచ్చిపెట్టిందని. అసలు ఒక పార్ట్తో పుష్పాని కంక్లూడ్ చేసేస్తుంటే ఇంకోలా ఉండేది. అలా కాకుండా బాహుబలి 2 ఆడిందని, కేజీఎఫ్ 2 ఆడిందని, సరుకు సరంజామా లేని ఈ సినిమాకి కూడా 2 యాడ్ చేసి బడ్జెట్ భారీగా పెట్టి లేని హైప్ని తెప్పించి జనం పైన రుద్దాలనుకోవడం రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే మొన్ననే చూసాం కదా, దేవరా ప్రెస్టీజ్కి పోస్టర్లు అయితే వేసుకున్నారు, కానీ యాక్చువల్ వర్డిక్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఇక రీసెంట్ కంగువా విషయం తెలిసిందే. జనం నిర్మోహమాటంగా తిప్పికొట్టేశారు. ఎందుకంటే అన్ని సినిమాలకు బాహుబలి, కేజీఎఫ్ లాగా అన్నీ కలిసి రావు. అసలు చెప్పాలంటే కేజీఎఫ్ 2 సినిమానే పెద్ద గ్రేట్ ఎస్కేప్. అందుకే సలార్ 2 తీయడానికి ఆకాశంలో చుక్కలు లెక్కెడుతున్నాడు ప్రశాంతం నీలన్నయ్య. అలాంటిది లాటరీలో ఏదో హిందీ సర్క్యూట్లో పార్ట్ 1 ఆడిందని దానికి సీక్వెల్కి పూనుకోవడం మేకర్స్ చేసిన మిస్టేక్ అనే ఒప్పుకోవాలి. ఇక ట్రైలర్ కంటెంట్ విషయానికి వస్తే, హీరో ఐకాన్ బాబు పార్ట్ 2 అనేసరికి భుజాన్ని ఇంకో 2 ఇంచులు పైకి లేపాడు. ఇక డైరెక్టర్ అనియా ఏమో 1000 కోట్లు అనుకుంటూ ఎక్కడ లేని ఆర్టిఫిషియాలిటీని ఫ్రేమ్లో దంచి కొట్టేశాడు. అసలు ఈ ఫోర్స్డ్ ఎలివేషన్లు, ఆ ఓవర్ ద టాప్ ఫైటింగ్లు, ఇక అన్నిటికీ మించి ఆ చిప్రీ మేకప్లు, గెటప్లు చూస్తే బీహార్ అన్యాలు కూడా భయపడేలా ఉంది ట్రైలర్. ఎర్రసందనం సిండికేట్కి హెడ్ అయిన పుష్పరాజ్ దాన్ని ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రేంజ్కి తీసుకెళ్తాడు అనేది స్టోరీ పాయింట్ అని అర్థమవుతోంది. దానికోసం అవసరం లేని జంక్ అంతా యాడ్ చేసినట్టున్నాడు డైరెక్టర్ అనియా. కనీసం కేజీఎఫ్లో అయిన హీరో గోల్డ్ స్మగ్లర్ ఆ బిల్డప్లు గట్రా పెట్టినా కూడా ఒక అర్థం ఉంది. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్కి ఇంత ఇంటర్నేషనల్ లెవెల్ బిల్డప్ పెట్టడం సుక్కుసారి ఇంటెలిజెన్స్ని తెలియజేస్తుందని చెప్పాలి. భోజ్పూరి కంటెంట్ని భారీ స్కేల్లో తీసినట్టు ఉందే తప్ప ఎక్కడ కూడా ఒక భారీ ఈవెంట్ సినిమా చూడబోతున్నాం అనే ఛాయలే కనిపించట్లేదు. అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ సాబ్ అనమాట. జనాలు చాలా సెలెక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు చూడాలి ఈ ఫోర్స్డ్ క్రింజ్ ప్రోడక్ట్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్గా డెస్పరేషన్ తప్ప యాస్పిరేషన్ ఎక్కడ కనపడలేదనేది వాస్తవ నిజం. 2.5 నిమిషాలకే ఇక ఆపండ్రా రోయ్ అనేలా ఉండే ఈ కంటెంట్ని రేపొద్దున 2.5 గంటల పాటు ప్రేక్షక దేవుడు ఎలా భరించగలడు అనే దానిపైనే బాక్సాఫీస్ ప్రాస్పెక్టస్ ఆధారపడి ఉంటుందని సినిమా మేధావులు సైతం బల్లలు గుద్దేసి మరీ చెప్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.